దొరకడు అన్నట్లుగా తయారైంది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యవహారం. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డిని తీవ్రంగా గాలిస్తోంది సిట్. అప్పట్లో మద్య నిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ హయాంలో నిజంగానే మద్య కుంభకోణం జరిగిందా? ఇంతకు రాజ్ కసిరెడ్డి ఎదుర్కొంటున్న ఆరోపణలేంటి? ఎందుకు ఆయన విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు? రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరైతే జగన్ కి కూడా చిక్కులు తప్పవా? జగన్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని, వైసీపీ హయాంలో అన్ని జే బ్రాండ్లు అమ్మి దోచుకున్నారని తెలుగుదేశం, జనసేన ఎంతలా విమర్శలు చేశాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే అధికారంలోకి వచ్చాక కూటమి సర్కార్ దీనిపై దృష్టి సారించింది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేదే లేదని అంటోంది. నిజానికి మద్యం నిషేధం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ అధికారం చేతికి వచ్చాక ఇచ్చిన హామీని మర్చిపోయారు. మద్యం నిషేధం సంగతి అటుంచి 5 ఏళ్ల పాటు ప్రముఖ బ్రాండ్లను పక్కన పెట్టి కొత్త బ్రాండ్లు తీసుకువచ్చారు. అయితే అవన్నీ జగన్ బినామీ కంపెనీలని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఆపేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే దీనిపై విచారణకు సిట్ వేసింది కూటమి సర్కార్. తాజాగా వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. విజయవాడ సిపి నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో కర్త క్రియాకర్మ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం సిట్ గాలింపు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని 3 సార్లు విచారణకు పిలిచారు. అయితే 3 సార్లు ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టింది. హైదరాబాద్లోని కసిరెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా కసిరెడ్డి నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంప్యూటర్, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కసిరెడ్డి ఇంట్లో లేరని అంటున్నారు. అలాగే కసిరెడ్డి కార్యాలయాల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. జగన్ హయాంలో భారీ మద్య కుంభకోణం జరిగిందని సాక్షాత్తు వైసీపీలో నెంబర్ 2గా ఉన్న ఓ వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అంతేకాదు, ఆ కుంభకోణంలో కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అని కుండ బదులు కొట్టారు. వైసీపీ నుంచి రాజీనామా చేసిన తర్వాత కాకినాడ పోర్టు భూముల వ్యవహారంలో విచారణకు హాజరైన సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సిందేనని పేర్కొంటూ సిఐడి నోటీసులు ఇచ్చి చాలా రోజులైంది. అయితే సిఐడి ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను విచారించిన హైకోర్టు కసిరెడ్డి సిఐడి విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టంగా పేర్కొంది. కానీ ఆయన మాత్రం విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. సిట్ అధికారులు గాలిస్తున్నా కసిరెడ్డి ఆచూకీ తేలడం లేదు. వేల కోట్ల మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్రపై కీలక సమాచారాన్ని సేకరించిన సిట్ ఆయన్ను ప్రశ్నిస్తే కేసు కొలిక్కి వస్తుందని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సలహాదారు పదవిలో ఉంటూనే తెరవెనుక మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. మద్యం తయారీదారుల నుంచి ప్రతి నెల మామూళ్లు వసూలు చేసి వాటిని వాటా రూపంలో పంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఏదేమైనా రాజ్ కసిరెడ్డిని పట్టుకుని విచారణ చేస్తే ఈ కేసులో నిజాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజ్ కసిరెడ్డిని గనుక విచారణ చేస్తే జగన్ పేరు, అలాగే వైసీపీలో ఇతర వైసీపీ పెద్దల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అయితే సిట్ బృందాలు గాలిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రాజుకి తెలియకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ పోలీసుల సమర్థతను సైతం ప్రశ్నించే పరిస్థితి ఉందని అంటున్నారు.
నిజానికి విజయసాయిరెడ్డి ప్రస్తావించక ముందు వరకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వరంగల్ వాసి. జగన్ దగ్గర పలుకుబడి సంపాదించాడు. ఎంతలా అంటే ఐటీ సలహాదారు పదవి ఇప్పించుకునేంతగా. మొదట్లో ఐపాక్ టీంలో ఓ సాధారణ మెంబర్గా ఉండేవారట. ఆ తర్వాత తనకున్న సామాజిక వర్గ నేపథ్యం చూపించారో లేక తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారో కానీ రాజ్ కసిరెడ్డి నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారిపోయారని వైసీపీ వర్గాలే చెబుతాయి. అది ఎంతగా అంటే పార్టీలో చాలా కాలం ఐటీ వింగ్లో పనిచేసిన వారికి కూడా ఇవ్వని ఐటీ సలహాదారు పదవిని రాజ్ కసిరెడ్డికి కట్టబెట్టేంతగా ఎదిగిపోయారు. అయితే ఐటీ సలహాల కంటే రాజ్ కసిరెడ్డి సంపద సృష్టించే సలహాలే ఎక్కువ ఇచ్చినట్టున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎక్సైజ్ శాఖ నుంచి ఎంతవరకు పిండొచ్చు, ఎన్ని రకాలుగా పిండొచ్చు, ఏ దారుల్లో పిండొచ్చనే కథ కమామిషు మొత్తం రాజ్ కసిరెడ్డి ద్వారానే జరిగేదన్నది విజయసాయిరెడ్డి మాటల బట్టి అర్థమవుతోందని అంటున్నారు. అయితే రాబోయే ప్రమాదాన్ని రాజ్ కసిరెడ్డి ముందే గ్రహించాడో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అంచనా వేశాడో కానీ ఏడాదిన్నరకు ముందే వైసీపీ క్యాంపు నుంచి రాజ్ కసిరెడ్డి సైలెంట్గా జంప్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేవలం జగన్ చేతిలో పావు మాత్రమే అని, మద్యం కుంభకోణంలో పెద్ద చేప జగనే అన్నది టీడీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తున్న మాట. కసిరెడ్డిని విచారిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయని అంటున్నారు. అయితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో ప్రస్తుతం సిట్ దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లేందుకు ఏం చేస్తుందన్నది తేలాల్సి ఉంది. రోజురోజుకు ఈ కేసు మరింత రాజకీయ ఉత్కంఠ రేపేలా మారుతోంది. ఇప్పటికే వైసీపీలో కొందరు కీలక నేతలకు మద్యం కుంభకోణంతో సంబంధాలున్నాయన్న ప్రచారం ఉండగా సిట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండనుందో ఉత్కంఠగా మారింది.